నందిగామ పురపాలక సంఘంలో టీడీపీ పాగా వేసింది. ఇప్పటికే చైర్మన్ పదవి కోసం నోటిఫికేషన్ వెలువడడంతో కొత్తగా చైర్మన్ ఎవరవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. దీంతో నందిగామలో రాజకీయం హీటెక్కింది. ఇంతకు నందిగామ మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ పడుతున్నది ఎవరు? ఈ పదవి ఎవరిని వరించే అవకాశం ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. నందిగామ పురపాలక సంఘం చైర్పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఆ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. వచ్చే నెల 3న చైర్పర్సన్ కుర్చీకి ఎన్నిక జరగనుంది. ఆశావహులైన కౌన్సిలర్లు చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పట్టణంలో 20 వార్డులుండగా పురపాలక సంఘంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సభ్యులున్నారు. గత పురపాలక సంఘం ఎన్నికల సమయంలో చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ మండవ వరలక్ష్మి, తెలుగుదేశం శాఖమూరి స్వర్ణలత పేర్లను ఆయా పార్టీలు ప్రకటించాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ 13, టీడీపీ 6, జనసేన 1 సీటు గెలుపొందాయి. వైసీపీకి చెందిన మండవ వరలక్ష్మి చైర్మన్గా, మాడుగుల నాగరత్నం, ఒర్సు శ్రీలక్ష్మిలు వైస్ చైర్మన్లుగా ఎంపికయ్యారు. కొంతకాలం గడిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ యాకూబ్ అలీ వైసీపీలో చేరారు. ఏడాది కిందట పురపాలక సంఘం చైర్మన్ మండవ వరలక్ష్మి మృతి చెందారు. వైస్ చైర్మన్గా ఉన్న మాడుగుల నాగరత్నం ఇన్ఛార్జి చైర్మన్గా వ్యవహరించారు. ఇన్ఛార్జి చైర్పర్సన్ మాడుగుల నాగరత్నం కూడా మృతి చెందడంతో ఆమె స్థానంలో పాకలపాటి కిరణ్ వైస్ చైర్మన్గా నియమితులయ్యారు. మరో వైస్ చైర్మన్ ఒర్సు శ్రీలక్ష్మి ఇన్ఛార్జి చైర్మన్గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ నుంచి 6 కౌన్సిలర్లు టీడీపీలోకొచ్చారు. నందిగామ పట్టణంలో 20 వార్డులుండగా 2 కౌన్సిలర్లు మృతి చెందగా వైసీపీకి ప్రస్తుతం 6 కౌన్సిలర్లున్నారు. వలస వచ్చిన వారితో కలిపి టీడీపీకి 11 మంది కౌన్సిలర్లుండగా జనసేన పార్టీ నుంచి 1 కౌన్సిలర్ ఉన్నారు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేల ఎక్స్ అఫీషియో 2 ఓట్లు ఉండడంతో చైర్మన్ పీఠం టీడీపీకి దక్కనుంది. ఎనిమిదో వార్డు కౌన్సిలర్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు శాఖమూరి స్వర్ణలత చైర్మన్ పదవిపై ఆశ పెట్టుకున్నారు. రాజకీయ చతురత గల మహిళగా నందిగామ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచ్గా పనిచేసిన అనుభవం శాఖమూరి స్వర్ణలతకుంది. అలాగే ఫ్లోర్ లీడర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. 14వ వార్డు కౌన్సిలర్ కామసాని సత్యవతి కూడా చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఐదో వార్డు నుంచి ఏచూరి రత్నకుమారి చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. ఆమె భర్త ఏచూరి రాము నందిగామ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. నందిగామ మున్సిపల్ చైర్మన్ పోస్టు ఓసీ జనరల్ కావడంతో శాఖమూరి స్వర్ణలత, కామసాని సత్యవతి పోటీ పడుతున్నారు. ఇద్దరూ కూడా కమ్మ సామాజిక వర్గం నేతలే. వీరికి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఏచూరి రత్నకుమారి మధ్య పోటీ నెలకొంది. ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య ఆశీస్సుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆశీస్సులు ఎవరికుంటే వారికి మున్సిపల్ చైర్మన్ పీఠం వరిస్తుందనే టాక్ నడుస్తోంది. దీంతో ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.